మిత్రులారా, మనందరికీ తెలుసు సిలిగురి క్యారిడార్. ఏంటి అంటే ఇండియాస్ చికెన్ నెక్ అంటారు. అంటే భారతదేశం నుంచి మన ఈశాన్య రాష్ట్రాలు 8 ఈశాన్య రాష్ట్రాలకి కలుపుతూ ఒక చిన్న 22 కిలోమీటర్లు ఈ క్యారిడార్ ఉంటుంది. దీని నుంచే భారతదేశం నుంచి రోడ్డు కానీ రైలు కానీ నార్త్ ఈస్ట్ అంటే అస్సాం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాలన్నీ కలుపుతూ ఉంటుంది. అయితే చైనా ఏం చేస్తుంది అంటే ఎలాగైనా ఈ చికెన్ నెక్ని, ఇండియాస్ చికెన్ నెక్ని ఆక్యుపై చేసుకోవాలి. ఈ సిలిగురి క్యారిడార్ని కనుక ఆక్రమిస్తే భూటాన్ వేదికగా డోక్లాం అనే ప్రదేశం ఉంది, అక్కడ రోడ్లు వేసి, అంటే చైనా పైన ఉంటుంది, భూటాన్ కింద ఉంటుంది, భూటాన్ కింద ఈ ఇదంతా ఉంటుంది, భారతదేశం ఉంటుంది. సో భూటాన్ వేదికగా చైనా ఏం చేస్తుంది అంటే సిలిగురి క్యారిడార్ని ఎలాగైనా ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో 2017లో కూడా పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది. సో దీంతో ఏంటి అని అంటే భూటాన్ ప్రభుత్వం మనల్ని అర్థించింది, కాపాడండి అని. సో వెళ్ళి మనం ఏం చేసామంటే భూటాన్లో చైనా చేస్తున్న ఆక్రమణను తొలగించాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నార్త్ ఈస్ట్ రాష్ట్రాన్ని కలుపుతున్న ఈ సిలిగురి క్యారిడార్ మీద చైనా ఎప్పటి నుంచో కన్నేసింది. అందుకనే బంగ్లాదేశ్తో కింద ఉన్న బంగ్లాదేశ్, ఒకప్పటి తూర్పు పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా స్నేహ సంబంధాలు చేస్తూ ఉంది. ఎందుకంటే ఇది ఒకవేళ కట్ చేస్తే, ఆ సిలిగురి క్యారిడార్ అటాక్ చేస్తే మనం బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి ఈశాన్య రాష్ట్రాలను కాపాడుకోవచ్చు. అందుకని బంగ్లాదేశ్ కూడా చైనాకు సపోర్ట్గా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది అనమాట. సో ఇదంతా కూడా ఏంటి అని అంటే ఎలాగైనా సరే ఈ చైనా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలి, అటు పాకిస్తాన్ ఇబ్బంది పెట్టాలి, ఇటు చైనా ఇబ్బంది పెట్టాలి, బంగ్లాదేశ్, అన్నీ కూడా భారతదేశం మీద కేంద్రీకరించి పనిచేస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా చిన్న వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో పెడతాను, వీలుంటే ఒకసారి చూడండి.